నమస్కారం. ప్రోగ్రామింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు మనకు కొన్ని ప్రాథమిక అంశాలు పరిచయమవుతాయి. అందులో ఒకటి చూడ్డానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది, కాని దాని వెనుక చాలా శక్తివంతమైన ఆలోచన ఉంటుంది. ఈరోజు మనం అలాంటి ఒక అంశం గురించే లోతుగా చర్చించబోతున్నాం. అదే సి ప్రోగ్రామింగ్లో ఎరేస్. అవును, ప్రాథమికమైనదే గాని చాలా శక్తివంతమైనది కూడా. ఈ విశ్లేషణ కోసం మనం డిజిటల్ స్కిల్ క్యాంపస్ వారు అందించిన సమాచారాన్ని ఆధారం చేసుకుంటున్నాం. ఒక చిన్న సమస్యతో మొదలుపెడదాం. ఒక తరగతిలో 50 మంది విద్యార్థులు ఉన్నారు అనుకుందాం. సరే. వారి మార్కులను మనం ఒక ప్రోగ్రాంలో స్టోర్ చేసి వాటి సగటు కనుక్కోవాలి. దీన్ని ఎలా చేస్తాం? అంటే 50 వేరియబుల్స్ క్రియేట్ చేయాలా? స్టూడెంట్ 1, స్టూడెంట్ 2 అలాగా? అదే, స్టూడెంట్ 1 మార్క్స్, స్టూడెంట్ 2 మార్క్స్, ఇలా 50 సార్లు రాస్తే అది చాలా గందరగోళంగా ఉంటుంది కదా. చాలా అసమర్థంగా కూడా ఉంటుంది. మీరు చెప్పింది కరెక్ట్. ఇక్కడే మనకు ఎర్రేస్ ఒక హీరోలా వచ్చి సహాయపడతాయి. ఆ పోలిక బావుంది. అంటే 50 వేర్వేరు వేరియబుల్స్ అంటే ఒక గదిలో 50 కుర్చీలు అడ్డదిడ్డంగా పడేసినట్టు. అదే యారే అయితే ఆ 50 కుర్చీలను ఒకే వరుసలో నంబర్లు వేసి చక్కగా అమర్చినట్లు ఉంటుంది. ఓ, ఓకే. ఇక్కడ 2 పదాలు చాలా ముఖ్యం: ఒకే రకం డేటా మరియు వరుస మెమరీ. అంటే హోమోజీనియస్ మరియు కంటిగ్యస్ మెమరీ. ఖచ్చితంగా. ఈ రెండింటి వల్లే యారేస్ అంత వేగంగా, సమర్థవంతంగా పనిచేస్తాయి. సరే, అయితే ఆ 2 పదాలను దృష్టిలో పెట్టుకుని అసలు యారే అంటే ఏంటో కొంచెం నెడమర్చి చెప్పుదాం. దాన్ని ప్రోగ్రాంలో ఎలా సృష్టించాలి? తప్పకుండా. యారేని ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లాగా ఊహించుకోవచ్చు. అపార్ట్మెంట్ ఎలాగా? దానికి సన్షైన్ రెసిడెన్సీలాగా ఒక పేరుంటుంది. అందులోని ఫ్లాట్లన్నీ ఒకే సైజులో ఉంటాయి. ఉదాహరణకు అన్నీ 2BHP అనుకుందాం. అవును. అవన్నీ 101, 102, 103 ఇలా ఒకదాని పక్కన ఒకటి వరుసగా ఉంటాయి. సి ప్రోగ్రామింగ్లో యారే కూడా ఇంతే. మనం దాన్ని డిక్లేర్ చేసేటప్పుడు కంపైలర్కు 3 విషయాలు స్పష్టంగా చెప్పాలి. అవేమిటి? మొదటిది ఆ అపార్ట్మెంట్ పేరు, అంటే అరే పేరు, ఉదాహరణకు మార్క్స్. సరే. రెండవది అందులోని ఫ్లాట్ల రకం, అంటే డేటా రకం. మన ఉదాహరణలో మార్కులు కాబట్టి ఇంట్. ఇక మూడవది అందులో ఎన్ని ఫ్లాట్లున్నాయో చెప్పాలి, అంటే అరే సైజ్. 50 మంది విద్యార్థులు కాబట్టి 50. అంతే. వీటన్నిటినీ కలిపి ఇంట్ మార్క్స్ 50 అని రాస్తాం. ఈ ఒక్క లైన్తో కంపైలర్ 50 పూర్ణ సంఖ్యల నిల్వ చేయడానికి సరిపడ మెమరీని అదే ఒకే చోట పక్కపక్కనే కేటాయిస్తుంది. అంటే మనం ఫ్లోట్ ప్రైజెస్ 100 అని రాస్తే 100 వస్తువుల ధరలను నిల్వ చేయమని. అవును. లేదా చార్ నేమ్ 30 అంటే 30 అక్షరాల పేరును స్టోర్ చేయమని సూటిగా చెబుతున్నామన్నమాట. సరిగ్గా చెప్పారు. ఇది కోడ్ను చాలా శుభ్రంగా, చదవడానికి సులభంగా ఉంచుతుంది. బావుంది. సరే, ఇప్పుడు మనం అపార్ట్మెంట్ కట్టేశాం. అంటే ఇంట్ మార్క్స్ 50 అని స్థలం కేటాయించాం. మరి అందులోకి విలువలను ఎలా చేర్చాలి? దీనికి కొన్ని మార్గాలున్నాయి. ఒకటి, కట్టేటప్పుడే నిర్ణయించడం. దీన్నే ప్రోగ్రామింగ్లో ఇనిషియలైజేషన్ అంటాం. ఓకే. ఉదాహరణకు మనకు కేవలం 5 విద్యార్థులుంటే ఇంట్ 5 = 85, 92, 78, 95, 88 అని డిక్లేర్ చేసేటప్పుడే విలువలిచ్చేయవచ్చు. ఇది చాలా సూటిగా ఉంది. అయితే ఇక్కడ నాకు సందేహం. అడగండి. ఒకవేళ మనం 5 ఫ్లాట్లు కట్టి కేవలం 2కే ఇచ్చామనుకోండి, అంటే ఇంట్ A5 = 85, 92 అని ఇస్తే మిగిలిన 3 ఫ్లాట్ల పరిస్థితేంటి? వాటిలో ఏ విలువ ఉంటుంది? చాలా మంచి ప్రశ్న. ఇక్కడే సి లాంగ్వేజ్ మన భద్రత గురించి ఆలోచిస్తుంది. మనం కొన్ని విలువల్నే ఇస్తే మిగిలిన స్థానాలన్నింటినీ అది ఆటోమేటిక్గా 0, 0తో నింపుతుంది. అవునా? అవును. సో మన ఏఆర్ఏ మెమరీలో 85, 92, 0, 0, 0గా ఉంటుంది. ఇదొక సేఫ్టీ నెట్ లాంటిదన్నమాట. ఎందుకు? ఎందుకంటే కొన్నిసార్లు మెమరీలో ముందే ఉన్న పాత చెత్త విలువలు, అంటే గార్బేజ్ వాల్యూస్, మన లెక్కలను తప్పుదోవ పట్టించవచ్చు.